assistant, calculator, calendar, camera, Chrome, clock, contacts, drive, duo, files, FM radio, gallery. Greater than petrol, diesel price today. Petrol price today remained stable for the 28th consecutive day, on Wednesday, December 1st, while diesel price was also unchanged on the day. Across the country, petrol and diesel prices have been kept unchanged since last month after volume, vibration, do not disturb, storage. 20% used 51.05 gigabytes free. Intelligent assistance, privacy, permissions, account activity, personal data, location, off. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గైడ్. చూసారు కదా, నేను ఈ వీడియోలో ఏ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అనేది. సో ఇక్కడ చూసినట్టయితే బాటమ్ రైట్ కార్నర్లో ఒక హ్యూమన్ ఐకాన్ ఉంది కదా, మనిషి సింబల్ని పోలినట్టుంది. సో దాన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఒకటి కనిపిస్తుంది, రైట్. సో అది ఆ ఐకాన్ వచ్చాక మనం ఏదైనా ఒకటి ఇలాగా డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫింగర్తో. చేసుకుంటే ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి టెక్స్ట్ని అది ఆటోమేటిక్గా చదివేస్తుంది. ఈ రకంగా మనం ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక టెక్స్ట్, ఈవెన్ గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసిన కంటెంట్ని కూడా మనం చదువుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా స్క్రీన్ని రికార్డ్ చేసి స్క్రీన్ని రీడ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా రీడ్ చేస్తున్నప్పుడు మనం పాజ్ చేయాలనుకుంటే వీడియోని ఇక్కడ మనం పాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లే చేయాలంటే ప్లే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పాజ్ అండ్ ప్లే ఆప్షన్ కూడా ఉంటుంది. సో రీడింగ్ని ఆఫ్ చేసేయాలనుకుంటే ఇక్కడ మనం ఆఫ్ చేసేస్తే డివైస్ రీడింగ్ ఆప్షన్ అనేది అయిపోతుంది అన్నమాట. ఆల్ రైట్, ఇప్పుడు ఈ ఆప్షన్ మన మొబైల్లో ఎక్కడ ఉంటుందో చూద్దాం. దాన్ని ఎలాగ ఎనేబుల్ చేయాలో డిజేబుల్ చేయాలో అనేది కూడా చూద్దాం. సో దీనికోసం మనం వెళ్ళాల్సింది సెట్టింగ్ ఆప్షన్కి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ యాక్సెసిబిలిటీ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సో అలాగే ఈ మొబైల్లో కూడా ఓపెన్ చేద్దాం. సో సెట్టింగ్స్, ఇక్కడ చూద్దాం యాక్సెసిబిలిటీ ఆప్షన్స్. ఇక్కడ యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ కనపడట్లేదు. దీంట్లో అడిషనల్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఉంది. సో మీకు డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ కనపడకపోతే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ లేదా మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని లోపల క్లిక్ చేసి చూడండి, మీకు అవైలబుల్ ఉంటుంది యాక్సెసిబిలిటీ ఆప్షన్స్. సో ఇక్కడికి వచ్చాక మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ టు స్పీక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. ఇక్కడ యూజ్ సర్వీస్ అని ఉంది, ఆల్రెడీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఐకాన్ కనిపించింది. ఓకే, సో యూజ్ సర్వీస్ యాక్టివ్లో ఉంది, ఎనేబుల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా డివైస్ అనేది స్పీకింగ్ చేస్తుంది. మనం ఇక్కడ డిజేబుల్ చేసేస్తే, ఇక్కడ స్టాప్ చేసేస్తే ఇక్కడ నుంచి ఆప్షన్ డిజేబుల్ అయిపోయింది. మళ్ళీ ఎనేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ యూజ్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అలౌ అనే ఆప్షన్ అడుగుతుంది, అలౌ మీద క్లిక్ చేశాక రీడ్ టెక్స్ట్ ఇన్ ఇమేజెస్. సో ఇమేజెస్లో కూడా టెక్స్ట్ని మనం రీడ్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూ చేస్తే దీని మీద స్టార్ట్ నౌ అనాలి. ఇమేజెస్ మీద రీడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ ఐకాన్ అనేది అపియర్ అయింది. సో వన్స్ ఇది అపియర్ అయిన తర్వాత మన స్క్రీన్లో ఎలాంటి కంటెంట్స్ అయినా మనం రీడ్ చేసుకోవచ్చు. ద సేమ్ వే ఈ మొబైల్లో చూద్దాం ఎలా చేస్తాం అనేది. సెలెక్ట్ టు స్పీక్, దీని మీద క్లిక్ చేద్దాం. సెలెక్ట్ టు స్పీక్ ఆప్షన్ ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ అని అడుగుతుంది. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ మనకి ఐకాన్ అపియర్ అయిపోయింది. ఇప్పుడు మినిమైజ్ చేద్దాం. వన్స్ క్లిక్ ఆన్ దట్. ఓకే, చూసారు కదా. ద సేమ్ వే అగైన్ ట్రై టు రీడ్. సో చూసారు కదా, ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసి పీడిఎఫ్ టెక్స్ట్ని కూడా చక్కగా చదివచ్చు, రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.